ఆస్తులు అంతస్తులు అన్నీ పోగొట్టుకున్నారు. అవి నష్టం కాదా పెద్దావిడ గారు? మీరు గమనిస్తున్నారో లేదో, మీ సుఖ సంతోషాలు అవ్వని మేడంతోనే ముడిపడి ఉన్నాయి. కుటుంబ పెద్ద దిక్కుగా నేను చెప్పవలసింది చెప్తున్నాను వేద. పంతాలు పట్టింపులు వదిలేయండి. నేనేదో ప్లాన్ చేసుకుంటే ఈయనేంటి మొత్తం రివర్స్ చేసేసేలా ఉన్నాడు? ఇన్ని సంవత్సరాలుగా నీ మాట వింటూ వస్తున్నాను. ఈ ఒక్కసారికి నా మాట విను వేదా. అవని ఉంటే అష్టలక్ష్ములు మన ఇంట్లో ఉన్నట్టే. అవని లేకపోతే అష్టదరిద్రాలు మన నెత్తిన పెట్టుకున్నట్టే. నా బంగారానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు శ్రీకర్. నీ నిర్ణయాన్ని బట్టే మా నిర్ణయం ఉంటుంది. కొన్ని విషయాల్లో కోపం ఉన్నా తను లేకపోతే మాత్రం నాకు జీవితం లేదనిపిస్తుందమ్మా. జరిగినవన్నీ ఒక పీడకలలాగా మర్చిపోయి అవనిని మన ఇంటికి తీసుకొని వచ్చేద్దామమ్మా. మళ్ళీ మేం కలిసి కొత్త జీవితం, కొత్త ప్రయాణం మొదలు పెడతాం. ఈ మాటను వినాలని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను నాన్న. సరే, నువ్వే తనని కావాలి అనుకున్నప్పుడు మేమెందుకు వద్దనాలి? రేపే వెళ్ళి అవనితో మాట్లాడదాం. అన్నీ సవ్యంగా జరిగితే రేపే అవనిని మన దగ్గరికి తీసుకొచ్చుకుందాం. మనకు మళ్ళీ మంచి రోజులు మొదలైనట్టే. అందరం సంతోషంగా భోంచేద్దాం. వసంత, వడ్డించవే.